ఈ ముదల్ నియోజకవర్గంలో అన్ని దానాల కన్నా విద్యాదానం మిన్న అంటూ ఎవరైనా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఆదుకుంటున్నారు అంటే అది కేవలం ప్రజా ట్రస్ట్. అవును, మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ అనేది ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి నాణ్యమైనటువంటి చదువును, అదేవిధంగా తన వంతుగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ స్టడీ మెటీరియల్ను అందియాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఈ విధంగా స్టడీ మెటీరియల్ను అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా ఏ విధంగా చదువుకొని ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా జీవితాల్లో స్థిరపడాలి, ఎవరెవరిని ఆదర్శంగా తీసుకోవాలనో అక్కడ మాట్లాడి అదేవిధంగా వాళ్ళకు ఈ స్టడీ మెటీరియల్ను పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. అక్కడ నుండి వికాస్ హై స్కూల్లో ఉన్నటువంటి కూడా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వ్యవసాయం పనిచేసి వాళ్ళకందరికీ ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చదివిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ ఈ విధంగా స్టడీ మెటీరియల్ను అందించడం జరిగింది. ఆల్ఫోర్స్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ విధంగా అక్కడ ఈ స్టడీ మెటీరియల్ను అందించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మోహన్ రావు పటేల్ గారు అందించినటువంటి స్టడీ మెటీరియల్ను చదువుకొని మంచి మార్కులను తెచ్చుకొని ఈ స్కూల్ పేరును, తల్లిదండ్రుల పేర్లను, గురువుల పేర్లను నిలబెడతారని అక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా బైంసపట్నంలో ఉన్నటువంటి చైతన్య స్కూల్లో కూడా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విధంగా అక్కడ ఈ స్టడీ మెటీరియల్ను అందించినందుకు గాను అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక రోడ్డు పైన ఎవరైనా పలకరిస్తే ఆపేతగా ఈ విధంగా బండిని ఆపి మోహన్ రావు పటేల్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక అక్కడ నుండి మన బైంసపట్నంలో ఉన్నటువంటి జేకే పటేల్ పాఠశాలలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియపరిచి మంచి మార్కులను తెచ్చుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా ముందుకు సాగాలని అక్కడ తెలపడం జరిగింది. విద్యార్థులకు ఈ విధంగా బుక్స్ను పంపిణీ చేసి నారాయణ గారు ఏ విధంగా జీవితంలో స్థిరపడ్డారో తెలపడం జరిగింది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా ఏ విధంగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ముందుకెళ్లారో ఇక్కడ సూచించడం జరిగింది. ఇక అదేవిధంగా దేగాం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ను అందించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని అక్కడ ఆశీర్వదించడం జరిగింది. చిన్న విజ్ఞప్తి ఉంది, వారు ఓకే అంటే మాట్లాడతాం. మీరందరూ లేచి నిలబడి మీరు కూడా నిలబడాలి. అందరూ ఒక చిన్న మనం ప్రతిజ్ఞ చేయాలి. మేమందరం మన దేశం కోసం మన ప్రధానమంత్రి ఏదైతే మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 విజన్ మేమందరం సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. గత 5 సంవత్సరాలుగా మన పాఠశాల విద్యార్థులకి స్టడీ మెటీరియల్స్ మరియు ప్యాడ్స్ 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సో సార్ ఇవ్వాలనుకుంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకే ఇవ్వచ్చు. కానీ చాలామంది పేద తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కష్టపడి ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చాలామంది పేద విద్యార్థులు కూడా ఉన్నారు. సో అందరూ సమానమైనటువంటి ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ గారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. సో గత సంవత్సరం నేను పాఠశాలలో జాయిన్ అయినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో అలాగే న్యూస్ పేపర్లో కూడా చదవడం జరిగింది. ఎండాకాలంలో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారు ఆర్థికంగా వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా సహాయం అందించారు. కొన్ని న్యూస్లు కూడా నేను చదవడం జరిగింది. సో అంత గొప్ప మనసు ఉన్నటువంటి మోహన్ రావు పటేల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో సార్ మీరు ఇలాగే ప్రజల్లో ఉంటూ పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ ఇంకా సేవ చేయాలని
ముందు ముందు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన తల్లిదండ్రులు మనకు ఎంతో కష్టపడి స్కూల్కి పంపిస్తారు. మాలాగా మా పిల్లలు కష్టపడద్దు, వ్యవసాయ పనికి పోవద్దు, బీడీ కార్మికులుగా మారద్దు అనే ఉద్దేశంతో వారు మనకు స్కూల్కి ఎంత కష్టమైనా పంపించే కార్యక్రమం చేస్తారు. మనమందరం చక్కగా చదువుకోవాలి. చక్కగా చదువుకోవాలంటే మనలో పట్టుదల అనేది ఉండాలి. మీరు చరిత్ర చదువుతూ వస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. సామాన్య స్థాయి నుంచి వాళ్ళు మన దేశ రాజ్యాంగాన్ని రాశారు. అవునా కదా? వారు కూడా ఎలాంటి సౌకర్యాలు ఇంట్లో లేకుంటే వీధి స్తంభం కింద కూర్చొని చదువుకొని దేశానికి రాష్ట్రపతిగా అయ్యారు. అదేవిధంగా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన దేశంపై పొరుగు దేశం యుద్ధానికి దిగినప్పుడు ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారు. సోఫియా ఖురేషి, వ్యామయికా సింగ్. వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? మీరందరూ మీ ఆచార్యులు ఏదైతే బోధిస్తారో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇస్తున్న స్టడీ మెటీరియల్స్ కూడా చూసుకోవాలి. 10వ తరగతి అంటే మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. మీరు జీవితాన్ని వృధా చేసుకోకండి, చక్కగా చదువుకోండి. ఆచార్యులతో నాకు ఒక ఈరోజు మీరు ఇక్కడ విద్య అభ్యసించడానికి రావడం అంటే మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కష్టపడి మీకు ఇక్కడ జాయిన్ చేసి మా పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ పంపించడం జరుగుతుంది. 10వ తరగతి అనగానే మీరు చిన్నపిల్లలు, ఎగ్జామ్స్ వస్తున్నాయనగానే దాదాపు వారం రోజుల నుంచే సరిగా మనం నిద్రపోము, ఆహారం సరిగా తీసుకోము, భయంతో ఉంటాం. కానీ మనం మీ ఉపాధ్యాయులు ఏదైతే పోర్షన్స్ నుంచి మీకు విద్యను అందించారో దాన్ని మీరు రివ్యూ చేసుకుంటూ మరి ఇప్పుడు ఇస్తున్న ఆల్ ఇన్ వన్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూసుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఉపాధ్యాయ బృందాన్ని కలవాలి. కలిసి ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని ధైర్యంగా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఆల్ ఫోర్స్ అనే పేరుతోనే మీ విద్యా సంస్థల అధిపతి నరేంద్ర రెడ్డి గారి పేరు ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారిగా గుర్తించబడుతుంది. ఎందుకంటే ఈయన కూడా చాలా చిన్న కుటుంబం నుంచి కరీంనగర్ జిల్లాలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జూనియర్ కళాశాల పూర్తి చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎస్ఎస్ఆర్ కాలేజీలో పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియాలో పూర్తి చేసి మరి సైకిల్పై తిరుగుతూ ట్యూషన్ చెప్పేవారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది? ఏది కూడా మనం అనుకోగానే ఆకాశానికి ఎత్తుగా ఎదగం, కష్టపడితే ఎదుగుతాం. కాబట్టి మీరందరూ మీ విద్యా సంస్థ ఎండి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. కష్టపడి వారు ఎట్లా పైకి వచ్చారో మీరు కూడా అందరూ కష్టపడుతూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా ట్రస్ట్ తరఫున మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మనం విద్య అనేది మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం. విద్య లేనిది మన జీవితం అంతా అంధకారంగానే ఉంటుంది. కాబట్టి మీరు విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మీ ఉపాధ్యాయుల సలహా సూచనలు పాటిస్తూ
రాబోయే 10వ తరగతి పరీక్షకు మీరు సన్నద్ధం కావాలి, మీరు ధైర్యంగా ఉండాలి, మనోధైర్యం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు మీ టీచర్స్ చెప్పిన పోర్షన్ అనుకోండి, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు అనుకోండి తీసుకొని చక్కగా చదువుకొని మరి సంక్రాంతి సెలవులలో ఏదో ఆటలు ఆడడం అనుకోండి, బైక్ నడపడం అనుకోండి, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడం అనుకోండి, వీటికి మీరు దూరంగా ఉంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నా యొక్క సూచన. మరి మీరు చదువుకుంటే చాలా ఉన్నత స్థాయిలో చాలా రకాల విద్యా కోర్సెస్ ఉంటాయి. అందుకే మీరు చదువుపై శ్రద్ధ చూపుతూ వచ్చే 10వ తరగతి పరీక్షలు మంచిగా రాస్తూ ఉత్తీర్ణత శాతం పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. 10వ తరగతి అంటే మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదమ్మా. 2 దారులు ఉంటాయి, ఒకటి మంచి, ఒక చెడు. నిర్ణయించుకునే ఆలోచన విధానం మీరు ఉంటుంది. 10వ తరగతి వరకు మీరు చిన్నపిల్లలు, ఇంటర్ వెళ్ళేసరికి మీకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 10వ తరగతి అంటే మన పునాది కట్టుకుంటేనే మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు నెల్లూరు జిల్లాలో జన్మించి ఒక సామాన్య కుటుంబంలో ఉంటూ ఒక ట్యూషన్ టీచర్గా ట్యూషన్ చెప్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియాలో 850 స్కూల్స్ నెలకొల్పడం జరిగింది. మీరు కూడా ఇటువంటి మహాన్నత వ్యక్తులను మనం స్మరిస్తూ వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకుంటూ చదువులో ముందుకెళ్తూ మన తల్లిదండ్రుల పేరు, మన చదువు చెప్పిన గురువుల పేర్లు, మీ విద్యా సంస్థ పేరు నిలబెడతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన తల్లిదండ్రులు మనకెంతో కష్టపడి స్కూల్లో చేర్పించడం, ఆ చేర్పించడానికి వాళ్ళకి ఎంతో ఇబ్బంది అయినా మరి ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చో లేకపోతే వ్యవసాయంలో పనిచేసి కష్టపడో మిమ్మల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం చేస్తారు. మీరు 10th అనగానే చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. సంక్రాంతి సెలవులు రాగానే అమ్మ సెల్ ఫోను, నాన్న సెల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడడం అనేది మీ భవిష్యత్తుకు అది ప్రమాదకరం. మీరు సెల్ ఫోన్ వాడే రోజులు ముందు చాలా ఉన్నాయి. కాబట్టి మీ గురువులు ఎంతగా మీకు శ్రద్ధగా మీకు చదువు చెప్తున్నారో వాళ్ళు చెప్పిన పోర్షన్స్ నుంచి చదువుకుంటూ ఈ ఆలిమన్ మెటీరియల్ నుంచి కూడా చదువుకుంటూ ఏదైనా డౌట్స్ ఉంటే మన ఉపాధ్యాయ బృందాన్ని ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ రాబోయే 10వ తరగతి పరీక్షలకు మీరందరూ సన్నద్ధం కావాలి. మరి పరీక్షలు అనగానే కొంచెం భయం, నిద్ర సరిగా రాకపోవడం అనేది సహజమే. రేపు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం చదువుకున్న దాంట్లో నుంచే వస్తుంది. కాబట్టి మొట్టమొదట పరీక్ష హాల్లో వెళ్ళేటప్పుడు మన పెన్ అనుకోండి, పెన్సిల్ అనుకోండి, ఒకటి ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. మరి ప్రశ్నపత్రం రాగానే మనం అంతా చక్కగా దాన్ని ఒకసారి చదువుకొని దాంట్లో ఈజీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేయాలి. మీరందరూ ఉన్నత చదువులు వెళ్ళాలని మా ట్రస్ట్ యొక్క ఆకాంక్ష. ఆ ఉద్దేశంతో మీకు రోజు బుక్స్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ముందు కూడా ఇంటర్ విద్యార్థులను కూడా
ఈ స్టడీ మెటీరియల్ అందించే కార్యక్రమం మహమ్మా ప్రజలు చేస్తున్నారని ఈ సమాజంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్.